నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం. ఏ పని చేసినా ఈ రోజు అక్షయం అవుతుంది అని చెప్పి అర్థం. అక్షయ తృతీయ అయితే మనం ఎక్కువగా బంగారం కొనడానికి ఇష్టపడతాం. మనకు బంగారం అంటే చాలా ఇష్టం. ఆ రోజు కనుక బంగారం కొంటే అక్షయంగా కొంటూనే ఉంటాము అని చెప్పి మనం ఆ రోజు బంగారం కొంటాం. అయితే అప్పు చేసి మాత్రం బంగారం కొనుక్కోవద్దు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకు అనంటే ఏం చేసినా అక్షయం అవుతుంది అన్నప్పుడు ఆ అప్పు కూడా అక్షయం అవుతుంది అనేది చిన్న లాజిక్ మనం అస్సలు మిస్ అవ్వకూడదు. ఓకే, ఈ అక్షయ తృతీయతో ఎన్నో మంచివి ముడిపడి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. మనకి కృతయుగం అక్షయ తృతీయ నాడే మొదలైందిట. అలాగే సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం స్వామివారిది ఈ రోజే మనకి లభిస్తుంది. పూరి జగన్నాథ్ స్వామికి చందనం సమర్పించడం కూడా ఈ రోజే సమర్పిస్తారు. బద్రీనాథ్ స్వామి వారి దర్శనం కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది. అలాగే మనం పరశురాముడు కూడా ఈ రోజు నాడే అక్షయ తృతీయ నాడే జన్మించారు. అలాగే మన విఘ్నేశ్వరుడు వ్యాస మహర్షి చెప్పారట, అక్షయ తృతీయ నాడే మొదలు పెట్టారు మహాభారతం రాయడం. కాబట్టి ఇలాంటి ఇంత మంచి రోజుని మనం అస్సలు కూడా మిస్ అవ్వకూడదు. అయితే బంగారం కొనడం మన వల్ల అవుతుందా? ప్రతిసారి మనం అప్పు చేసి కొనుక్కోద్దని అనుకుంటున్నాం. మరి అంత డబ్బులు లేకపోతే ఆ రోజు మనం ఏం చేయాలి? ఆ తిథిని అలానే వదిలేయాలా? అస్సలు లేదు. మీరు ఒకవేళ బంగారం కొన్నా కొనకపోయినా ఇప్పుడు నేను చెప్పే రెమెడీ తప్పకుండా చేయండి. ఎందుకు అనంటే అక్షయ తృతీయ నాడు ఏదైనా సరే మీకు మంచి వీడియో చేయాలి అని నేను అనుకున్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన సీక్రెట్ కోడ్ నాకు కట్టుబడింది. అయ్యో, ఈ నెంబర్ ఇప్పటి వరకు నేను చెప్పలేదే, ఇది తప్పకుండా చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. అయితే ఈ రోజు మనం ఏం చేయాలి? ఆ సీక్రెట్ కోడ్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే కనుక గంధం తీసుకోవాలి. అంటే ఈ గంధం ఎందుకు ఈ కలర్ లో ఉంది అని అంటే కొంచెం అష్టగంధం అనమాట. అష్టగంధం మనకి డార్క్ ఇట్లా ఇదే కలర్ లో ఉంటుంది. కొంచెం తెల్లగా ఉంది చందనం అని అనుకుంటే మీరు ఇంకోటి తీసుకోవచ్చు. ఇట్లా మనం గంధం కట్టుకున్నాం కదా, ఇది చేతితో తీసుకొని ఫస్ట్ ఒక బొట్టులాగా పెట్టండి. అయితే మనం ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుని తలుచుకొని ఇది మనం బొట్టు పెడతాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే కనుక నేను ఈ గంధంలోనే కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అమ్మవారికి జవ్వాది అంటే చాలా ఇష్టం కాబట్టి మనం జవ్వాది పౌడర్ వేసుకున్నాం. అలానే కదా కుంకుమలో కూడా కొంచెం జవ్వాది పౌడర్ని కలుపుతాం. ఇప్పుడు ఈ గంధాన్ని ఇలా తడుపుకున్నాం కదా, చక్కగా ఈ మధ్య వేలితో ఇలా మనం శ్రీం రాసుకున్నాం. అయితే నేను ఇది మీకు వైట్ పేపర్ మీద రాసి చూపిస్తున్నాను. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చాలా మంచిది. ఇంకా కూడా భోజపత్రం మీద రాసుకుంటే కూడా చాలా మంచిది అన్నమాట. ఓకే, ఓకేనా? ఇలా శ్రీం రాసుకున్నాను, చూసారు కదా. కొంచెం ఫస్ట్ బొట్టు ఎందుకు పెట్టాను అని అంటే విఘ్నేశ్వరుని తలుచుకుని పెట్టాను. అలాగే శ్రీం అనేది రాసుకున్నాను. ఈ శ్రీం అని రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారిని అయ్యవారిని తలుచుకొని 2 బొట్లు ఇలా పెట్టుకోండి. ఎక్కడైతే విష్ణుమూర్తిని తలుచుకుంటామో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటారు అని చెప్పచ్చు. ఓకే, ఇలా మనం రాసుకున్నాం. ఓకేనా? రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సంఖ్యని అంటే నెంబర్ని రాసుకోండి. మీరు ఇలా మామూలుగా నేను చేతితో కూడా రాసుకోవచ్చు. లేదు అంటే కనుక కొంచెం మనకి నీట్గా ఉండాలి అనుకుంటే కనుక మీరు ఏదైనా ఒకటి అగరబత్తి స్టిక్ లాంటిదైనా చూసుకోవచ్చు. అయితే నాకు చేతితో రాయడం కొంచెం అలవాటే కాబట్టి నేను చేత్తోనే రాస్తున్నాను. ఈ నెంబర్ చూడండి, చూడంగానే ఎవరికన్నా ఏదైనా చెప్పాలి మంచి విషయం అని అనుకున్నప్పుడు
యూనివర్స్ చాలా బాగా రెస్పాండ్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకు అంటే కనుక ఈ నెంబర్ అసలు చెప్పాలి అని ఎప్పుడు కూడా ఆలోచన కూడా రాలేదు. సీక్రెట్ నెంబర్ అని తెలుసు నాకు. అయితే ఎలా చెప్పాలి అనేది ఇలాంటి మంచి రోజులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ నెంబర్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. మామూలుగా 520741ని మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఎప్పుడైనా చాంట్ చేయొచ్చు. కానీ ఈ 2918 నెంబర్ని మాత్రము మనము చాలా మంచి రోజు నాడే మొదలు పెట్టాలి. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ మీరు తీసుకుంటే భోజపత్రం మీరు తీసుకుంటే మాత్రం భోజపత్రం చిన్నగా ఉంటుంది కదా, కాస్త చిన్నగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదండి మేము భోజపత్రం తెచ్చుకోలేదు, మాకు కుదరలేదు అనుకుంటే కనుక రేపటి రోజుని అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా వైట్ పేపర్ మీద చక్కగా ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని పెట్టి చక్కగా కుంకం పెట్టి శ్రీం అని రాసుకొని, తర్వాత విష్ణుమూర్తిని తలుచుకొని ఒక బొట్టు పెట్టి, లక్ష్మీ అమ్మవారిని తలుచుకొని ఒక బొట్టు పెట్టి ఈ 2918 అనేది ఖచ్చితంగా రాసుకోండి. ఈ పేపర్ని మీరు ఏం చేస్తారు అంటే, ఇక్కడ కూడా ఇంత పెద్ద పేపర్ తీసుకుంటే కనుక ఇక్కడ దీన్ని మీరు మళ్ళీ మడత పెట్టకండి. కొంచెం ఆరిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టండి. రేపు దేవుడి దగ్గర పెట్టి ఈ 2918 అనే దాన్ని 45 టైమ్స్ 45 సార్లు జపం చేయండి. ఎక్కువ సార్లు చేసినా కూడా మంచిది. 45 సార్లైనా చేయండి, 108 సార్లైనా చేయండి. అలాగే శ్రీ మంత్రం కూడా 108 సార్లు జపం చేయండి. శ్రీ మంత్రము ఎక్కడ అయితే జపం జరుగుతుందో అక్కడ ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది రాసేసుకున్న తర్వాత రేపు దేవుడి రూమ్ లో కూర్చొని శ్రీ మంత్రం చేసుకుంటాము, అలాగే 2918 కూడా చేసుకుంటాము. మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ప్రతిరోజు కంటిన్యూ చేయాలా శ్రీ మంత్రం? అవును, కంటిన్యూ చేయాలి. ప్రతిరోజు 2918 కూడా చాంటింగ్ కంటిన్యూగా చేసుకోవాలా? అవును, కంటిన్యూగా చేసుకోవాలి. తర్వాత ఈ పేపర్ ఎక్కడ పెట్టాలి? బీరువాలో పెట్టుకోవచ్చు, బీరువాలో లాకర్లో చక్కగా పెట్టుకోవచ్చు, మడత పెట్టకుండా. లాకర్ అంతా ఇలా పెట్టేసాము, మరి దాని మీద ఏమైనా పెట్టచ్చా అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఏదైనా పెట్టండి. అంటే రాసుకున్నది డిస్టర్బెన్స్ అవ్వకుండా ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కౌంటర్లో కూడా మీ బిజినెస్ కౌంటర్స్లో పెట్టచ్చా అంటే పెట్టచ్చు. లేదండి మేము ఇట్లా జస్ట్ ఒక లామినేషన్ లాగా చేసుకొని పూజ రూమ్లోనే పెట్టుకుందాం అనుకుంటున్నాము అంటే కూడా పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, పర్స్లో పెట్టుకోవచ్చు, వ్యాలెట్లో కూడా చిన్నగా చేసుకొని పెట్టుకోవచ్చు. అమ్మ వ్యాలెట్లో మా వారికి ఒకటి, నా పర్స్లో ఒకటి, బీరువాలో ఒకటి అలా పెట్టుకోవచ్చా అంటే మీకు ఎన్ని కావాలో అన్ని రాసుకొని చక్కగా అక్కడ దేవుడి దగ్గర పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మీరు పూజ చేసుకొని ఈ మంత్రం జపం చేసి ఈ నెంబర్ జపం చేసి మీరు ఎవరి వ్యాలెట్స్లో కావాలి అంటే వాళ్ళ దాంట్లో తప్పకుండా పెట్టుకోండి. మళ్ళీ అక్షయ తృతీయ కల్లా మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎటువంటి ఆర్థిక నష్టాలు ఉండవు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ శ్రీ మంత్రం వల్ల ఫైనాన్షియల్ అబండెన్స్ కానివ్వండి, స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ శ్రీ మంత్రం మనకి చాలా హెల్ప్ అవుతుంది. మా ఇంట్లో చాలా గొడవలు అవుతూ ఉంటాయండి, ఒకళ్ళకొకళ్ళకి అసలు సఖ్యత లేకుండా పోతుంది అనుకున్నప్పుడు కూడా ఈ శ్రీ మంత్రం జపం చేస్తే కనుక ఎలాంటి గొడవలైనా సరే అవ్వకుండా ఉంటాయి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ ఇంట్లో ఆగ్నేయం వైపు బాగాలేదండి, వాస్తు కొంచెం పెరిగిందండి ఆగ్నేయం వైపు, అందుకే మీ ఇంట్లో చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు దాన్ని మీరు సరి చేయాలి అని అంటే మీకు చాలా ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు అనుకున్నప్పుడు శ్రీ మంత్రం కనుక జపం చేస్తే ఆగ్నేయం వైపు ఉన్న వాస్తు దోషాలు కూడా రెమెడీ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి హార్ట్ చక్ర ఏదైతే ఉంటుందో హార్ట్ చక్ర కూడా ఈ శ్రీ మంత్రం ఈజ్ రిలేటెడ్ టు హార్ట్ చక్ర. అంటే డబ్బుకి చాలా ఇబ్బంది ఉందనుకోండి, మనసు బాధపడుతుంది, అవునా? అలాగే అప్పులు ఉన్నాయి, ఎలా తీరుతాయి అని అనుకుని అమ్మో ఎలా తీరుతాయి అని చెప్పి ముందు గుడ్డల నుంచి చేసుకుంటాం. అలాగే ఏదైనా కష్టము నష్టము వచ్చిందనుకోండి అబ్బా అని అంటాం. అలాంటివి ఏవి లేకుండా ఉండాలి అని అంటే కనుక మన హార్ట్ చక్ర బ్యాలెన్స్ అవుతారు. హార్ట్ చక్ర బ్యాలెన్స్ చేస్తుంది శ్రీ మంత్రం. కాబట్టి ఈ వీడియో చాలా ఇష్టంగా చేస్తున్నాను. ఎందుకు అని అంటే చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నా.
ఎందుకు అనంటే అక్షయ తృతీయ నాడు ఏదైనా కొత్తగా చెప్పాలి, ఏదైనా నెంబర్ ఇవ్వాలి మీకు, అలాగే అమ్మవారిది గురించి చెప్పాలి. కష్టం అనేది అమ్మ ఈ ఇయర్ అంతా ఇది మేము చేసాము, మాకు రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి కనీసం మీలో ఒక్కరైనా సరే చెప్తే కనుక నేను చాలా సంతోషపడతాను అని చెప్తాను. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి కష్టం అనేది లేకుండా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలా అమ్మవారే ఆదరించి ఓం ప్రకృతి నమః అని చెప్పి అమ్మవారికి ఫస్ట్ నామంతో మనం అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరం స్టార్ట్ చేస్తాం. ఆ ప్రకృతే ఇవాళ కదిలొచ్చి నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఈ నెంబర్ నాకు గుర్తు చేసింది. అలాగే ఈ నెంబర్ కూడా మొదలు పెట్టాలి అని అంటే మంచి రోజు నాడు మొదలు పెట్టాలి కాబట్టి అక్షయ తృతీయ కంటే మంచి రోజు ఇంకేముంటుంది చెప్పండి. కాబట్టి దిస్ ఇస్ ద గిఫ్ట్ ఫ్రమ్ ద యూనివర్స్, అవునా కాదా? మనం కూడా ఇది చక్కగా ఉపయోగించుకొని యూనివర్స్ కి మన పని అయిపోయిన తర్వాత పని అవ్వకముందే గ్రాటిట్యూడ్ చెప్పేద్దాం, మళ్ళీ మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్పేలాగా చేయమని చెప్పి యూనివర్స్ ని కోరుకుందాం. అమ్మవారి పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈ సీక్రెట్ కోడ్ ని కనిపించి మీకే కాదు నేను కూడా గుర్తు చేసుకొని రేపటి రోజు ఈ రెమెడీని నేను కూడా ఫాలో అయ్యేటట్టు అమ్మవారు నాకు మంచి చేసింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ప్లీజ్ శ్రవంతి.